ఇటు పోయి మనమే చచ్చిపోతాం మధ్యలో. బండి మొత్తం పల్టీలు కొట్టిందండి. మొత్తం ఒక 3-4 పల్టీలు కొట్టుకుంటూ పోయి పెద్ద కుక్కల పడితే ముగ్గురు చనిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి. మన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఎట్లుందో. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పటి మన రవాణా సౌకర్యాలు అట్లున్నాయండి. మనం ఎటు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళితే అసలు ఇంటికి వస్తామా రామా అన్న పరిస్థితులు ఉన్నది ఇప్పటి ఈ జనరేషను. మనము సీదా పోయినా కానీ మన వెనక నుంచి వచ్చి గుద్దేటోడు తెలుస్తలేదు, మన ముంగట నుంచి వచ్చి గుద్దేటోడు తెలుస్తాడు. ఇటు పోయి మనమే చచ్చిపోతాం మధ్యలో. చనిపోయినప్పుడు ఇల్లు కుటుంబం వాళ్ళందరూ వీధిలో పడతారు, పిల్లలు కూడా. కాబట్టి జాగ్రత్తగా ఒక ఇన్సూరెన్స్ చేసుకోండి. దీని గురించి చెప్తా నేను. కొంతమంది ఏమన్నారంటే, నేను లైవ్ మామూలుగా అడిగితే ఏమంటారంటే వాళ్ళ ఊహాగానాలు ఎట్లుంటాయంటే, ఇన్సూరెన్స్ అంటే కొంతమందికి చులకన ఎట్లా అంటే, అరే ఇన్సూరెన్స్ ఎందుకురా, మనం చనిపోయినాక ఎవడు అనుభవిస్తారా అని కొంతమంది. ఇంకొంతమంది ఎట్లుంటుందంటే, మనం చనిపోయినాక మనం అనుభవిస్తామారా, ఎందుకు వేస్ట్ డబ్బులు బొక్క అని ఇంకా కొంతమంది. ఇంత మూర్ఖత్వం చూడండి వీళ్ళది. ఈ కాలంలో ఒక్కరోజు మందు తాగితే కనీసం ఒక 1000 నుండి 2000, సరే లేదు అంటే మినిమం ఒక 500 అన్న, కనీసం ఒక్క 200 కాదు ఒక 300 అన్న కావాలి ఖచ్చితంగా. మినిమం అయితే ఒక 500 కావాలి కడుపు నిండా కళ్ళు తాగి రావాలంటే. అది ఎంతసేపు ఉంటుందండి? మా అంటే ఇప్పుడు తాగినామంటే సాయంత్రం దాకా, లేదు అంటే మనం పండుకొని లేచేదాకా ఉంటుంది. ఆ రిమ్మ పోతుంది, ఆ కళ్ళు పోతుంది, అంత అయిపోతుంది. డబ్బులు అయితే 500, 1000, 2000 వస్తాయి కదా. అదేం లాభం? చిన్నగా ఆలోచించండి. ఇప్పుడు మనం SBI బ్యాంకులు ఉన్నాయి, HDFC బ్యాంకులు ఉన్నాయి, ఎన్నో బ్యాంకులు, చాలా చాలా బ్యాంకులు ఆఫర్ చేస్తాం. మన అకౌంట్ ఉంటేనే మనకు ఆల్రెడీ ఒకప్పుడు చేయకపోయేది, మనం కావాలా ఇన్సూరెన్స్ అంటేనే చేసేది, కానీ ఇప్పుడు వాళ్ళే ఇన్సూరెన్స్ చేస్తున్నారు. మనం అకౌంట్ ఓపెన్ చేసిందంటే వాళ్ళే ఇంక్లూడ్ చేస్తాను, మనం వద్దన్నా కాదన్నా. కానీ కొంతమంది ఏం చేస్తానంటే మధ్యలో కడతలేరు. అది తప్పండి. అది ఎంత పొరపాటు, ఎంత ఘోరం అవుతుందంటే అది మీకు అనుభవం అయిన తర్వాత తెలుస్తుంది ఆ ఇన్సూరెన్స్ ఇచ్చే వాల్యూ అనేది. ఎందుకంటే నేను ఒకటి మీకు స్టోరీ చెప్తా, నిజంగా లైవ్లో జరిగిన స్టోరీ అండి ఇది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్తోని కారు పట్టుకొని ఆ ఫ్రెండ్ వాళ్ళ భార్య డెలివరీ అయితే పాప పుడితే చూడ్డానికి వెళ్తే పాప పుట్టింది, చూసిండు, మంచిగా ఉన్నారు, అయిపోయింది కదా. వాపసు వస్తానండి. వాపసు రాగా మధ్యలో కారే అది పట్టుకపోయింది. రాగా జంగల్లా ఏదో జంతువు కుక్కో ఏదో అడ్డం వచ్చింది, పాపం కింద పడ్డారు. బండి మొత్తం పల్టీలు కొట్టిందండి. మొత్తం ఒక 3-4 పల్టీలు కొట్టుకుంటూ పోయి పెద్ద కుక్కల పడితే ముగ్గురు చనిపోయిందండి. ఆ పాప పుట్టిన తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి పాపం అయినా స్పాట్ డెడ్, ఆ బండి ఓనరు డెడ్, ఇంకో పిల్లగాడు కూడా అయినా కూడా ముగ్గురు చనిపోయిందండి. అక్కడ బెడ్ మీద ఉన్నామా, ఏడ్చి ఘోరమైన పరిస్థితి. అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, తీర అయిపోయింది కదా సరే అని అందరు ఒకటే ఊరు వాళ్ళు, ఒకటే వాడ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరు ఒకటే వాళ్ళు కండి. ఇవాళది ఈ అదృష్టం మధ్యలో చనిపోయిందని పాపం అందరినీ దానం చేసింది, అయిపోయిందండి. కానీ అందులో ఒక ఇద్దరు ఇన్సూరెన్స్ చేయించుకున్నారు, ఒక 1000 రూపాయలు SBI బ్యాంకులో. ఒకటే 1000, సంవత్సరానికి ఒక 1000 చేసుకున్నారు. వాళ్లకు 20 లక్షల రూపాయలు బ్యాంకు మేనేజర్ పిలిచి చెక్ ఇచ్చిందండి. ఎవరికి? ఆ అమ్మాయి, పుట్టిన అమ్మాయి ఉన్నది కదా, వాళ్ళ తల్లి బెడ్ మీద ఉన్నది కదా, ఆ టైమింగ్స్ అయిపోయినాక 10 days అయిపోయినాక పిలిపించి మరి 20 లక్షల రూపాయలు చేతిలో పెట్టిండు. ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన కూడా వాళ్ళ అమ్మ నాన్నని పిలిచి వాళ్ళకు కూడా డబ్బులు పెట్టిండు 20 లక్షలు. మిగతా ఇంకొక అబ్బాయి ఉన్నాడు చూసినావా, ఆ అబ్బాయి గురించి చూడండి ఎట్లున్నదో పరిస్థితి. ఒక్కడే కొడుకు ఆమెకు, ఆ తల్లికి బిడ్డలు లేరు, కొడుకులు లేరు, ఎవ్వరు లేరు. ఆయన మీదనే ఆధారపడి బతుకుతుంది.
ఏదో కారు నడుపుకుంటే మోటార్ ఫీల్డ్ కాబట్టి నడుపుకుంటే అంతమంది వెళ్ళేది. ఆ పిల్లగాడు చచ్చిపోయింది. కనీసం చదువుకున్న పిల్లగాడే మోటార్ ఫీల్డ్ ఉన్నోడు కనీసం ఒక్క 1000 రూపాయలు ఇన్సూరెన్స్ చేసుకుంటే వాళ్ళ అమ్మ జీవితకాలం తింటోడు అని పైసలు 20 లక్షల రూపాయలు వచ్చండి. ఆ 20 లక్షలతోని ఎంత మంచి ఇంత బుక్కెడు తినుకుంటా ఆగి ఉండునా? అది లేకుండా పోయిందండి. పాపం ఆమె అనాథ అయిపోయింది. ముసలామ పని చేసేటోళ్ళు లేరు, కొడుకు చనిపోయిండు. ఆ ఖర్చే పెట్టలేక అందరు మంచి కింద వేసి ఆ కర్మ ఒడ్డెక్కించింది వాళ్ళది 11 days. ఈయన చేసిన చిన్న తప్పు, కొడుకు చేసిన చిన్న తప్పు ఒక 1000 రూపాయల సంవత్సరానికి వేస్తే ఇప్పుడు ఎంత మంచిగా ఉండు లైఫ్, వాళ్ళ అమ్మ లైఫ్. నువ్వు చనిపోయినాక కూడా ఒక లైఫ్ సెట్ అవుతుందండి. కొంతమంది అవి ఆలోచించరు. ఒక 1000 రూపాయలు వేస్తే ఎంత మంచిగా ఉంటుంది లైఫ్. మీరు లేకున్నా కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ భార్యకు కానీ లైఫ్ సెట్ అయిపోతుందండి. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం, తాగడానికి ఖర్చు పెడతాం, బట్టలకు పెడతాం, దానికి పెడతాం, దీనికి షికాలకు పోతాం, సినిమాలకు పోతాం, అన్నిటికి పోతాం, వేలు ఖర్చు పెట్టుకుంటాం. కానీ ఒక్క 1000 రూపాయలు బ్యాంకులో ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతాను. సంవత్సరానికి ఒక 1000 అంటే ఒక నెలకు ఒక 1000, నెలకు 100 రూపాయలు వేసుకున్నా కానీ 1200 అవుతాయి. కనీసం ఒక 100 రూపాయలు వేసుకున్నా కానీ అట్లా చేయకుండా వేస్ట్ చేసుకొని ఈ కథ కత్తది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించండి. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా గొప్పదండి. ఆ తర్వాత ఉన్న వాళ్ళకు కూడా ఎంతో ఇదవుతుంది, లైఫ్ సెట్ అవుతుంది, పిల్లలకు కానీ అందరికి కానీ సెట్ అవుతుంది. కాబట్టి ఆలోచించి చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.